కార్తీక్, దీప ఇద్దరూ కలిసి డాక్టర్ హారికతో మాట్లాడుతుండగా విని అసలు నిజం తెలుసుకున్న శివన్నారాయణ. దీప తన వారసురాలను తెలుసుకున్నాడా? అసలు ఏం జరగబోతుంది అని తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోనైతే పూర్తిగా చూడండి. అలాగే వీడియోనైతే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే రోజుకొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాము. కార్తీక దీపం సీరియల్లో రేపు ఏం జరగబోతుందో ఈరోజే తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఇంకా డాక్టర్ హారిక అక్కడి నుంచి వెళ్ళిపోతూ కార్తీక్ అయితే సైగ చేస్తుంది బయటికి రమ్మని. అది ఎవరు గమనించరు, కానీ శివనారాయణ గమనిస్తాడు. కార్తీక్, దీప నా దగ్గర ఏదో దాస్తున్నారు అనిపిస్తుంది. అలాగే దశరథ బిహేవియర్ కూడా చాలా తేడాగా ఉంది. కనిపెట్టాలి అనుకుంటున్న శివనారాయణకి ఇది ఒక మంచి అవకాశం అనిపించింది. ఏంటి డాక్టర్ హారిక మాట్లాడితే దశరథతో మాట్లాడాలి సుమిత్ర గురించి, లేదా నాతో మాట్లాడాలి, అంతేగాని కార్తీక్కి సైగ చేసి బయటికి రమ్మనాల్సిన అవసరం డాక్టర్ హారిక గారికి ఏముంది అని చెప్పేసి అనుకుంటూ ఎవరికి తెలియకుండా కార్తీక్, దీప వెళ్ళి డాక్టర్ హారికతో మాట్లాడడం శివనారాయణ అయితే గమనిస్తాడు. వీళ్ళతో అసలు ఏం మాట్లాడుతుంది డాక్టర్ హారిక గారు, ఆవిడికి అంత అవసరమేంటి అనుకుంటూ ఆ డోర్ చాటున ఉండి శివనారాయణ వింటూ ఉంటాడు. అప్పుడే ఇంకా కార్తీక్ అడుగుతూ ఉంటాడు డాక్టర్ హారిక గారిని, హారిక గారు ఏమైంది? మా అత్త బిహేవియర్ కొంచెం తేడాగా ఉందని, కొంచెం కొత్తగా ఉందని మామయ్య చెప్తున్నాడు అని అంటూ ఉంటే, కార్తీక్ గారు నేను ఇలా చెప్తున్నానని మీరు వేరొక విధంగా అనుకోవద్దు. మీరు దీప వారసురాలు అనే నిజాన్ని, దీపే సుమిత్ర గారిని బోన్నారో ఇచ్చి కాపాడింది అనే నిజాన్ని మీరు సుమిత్ర గారికి ఎంత త్వరగా చెప్తే అంత మంచిది. లేకపోతే సుమిత్ర గారు ఇప్పటికే జ్యోత్స్న మీద ప్రాణాలు పెట్టుకున్నారు. ఇంకా మీరు ఆలస్యం చేస్తే జ్యోత్స్నానే తన నిజమైన కన్న కూతురని ఆవిడ భావించి ఇప్పటికే చాలా ఆశలు పెట్టుకున్నారు. కాబట్టి మీరు ఈ టైంలోనే సుమిత్ర గారికి నిజం చెప్పాల్సి ఉంటుంది. లేదంటే ఆవిడ ప్రాణానికే ప్రమాదం ఉంటుంది. లాస్ట్ మినిట్లో మీరు సుమిత్ర గారికి నిజం చెప్తే ఆవిడ తట్టుకునే పరిస్థితిలో ఉండదు అని చెప్పడంతో కార్తీక్, దీప అయితే చాలా కంగారు పడుతూ ఉంటాడు. కానీ ఆ విషయం ఉన్న శివనారాయణ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. అదేంటి, బోన్నారో ఇచ్చింది నా మనవరాలు జ్యోత్స్న అయితే డాక్టర్ హారిక ఏంటి? దీప అంటుంది, దీపకి ఏదో చిన్న సర్జరీ చేశారు అన్నారు. అంటే బోన్నారో ఇచ్చింది జ్యోత్స్న కాదా? దీప నా సొంత మనవరాలు దీప అని చెప్పేసి తన మనసులో అనుకుంటూ ఉంటాడు శివనారాయణ. అప్పుడే కార్తీక్ అయితే తప్పకుండా డాక్టర్ గారు మీరు చెప్పినట్లే అత్తకి నేను ఖచ్చితంగా నిజం చెప్పేస్తాను. తన కూతురు దీపే అని, దీపని చిన్నప్పుడే పారు తనకి దూరం చేసిందని, తాత మీద ఉన్న పగతో పిల్లల్ని మార్చేసింది అని నేను ఖచ్చితంగా చెప్తాను. నా అత్తని నేను కాపాడుకుంటాను. నా బిడ్డను వదులుకోవడానికే సిద్ధపడిన మేము మా అత్త కోసం మా ప్రాణాలు ఇవ్వడానికి కూడా మేము రెడీగా ఉన్నాము అని చెప్పడంతో ఒక్కసారిగా శివనారాయణ తన కళ్ళ వెంట నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. ఏంటి వీళ్ళు మాట్లాడుకునేది? దీప సుమిత్ర కన్న కూతురా? అంటే బోన్నారో ఇచ్చింది దీప, అది కాకుండా కూడా తన బిడ్డను పోగొట్టుకోవాలనుకున్నది నా కోడల కోసమా? ఇంత మంచి మనవరాల్ని నేను పెట్టుకొని ఆ జ్యోత్స్నాని నేను ఎందుకు నమ్ముతున్నాను? ఇంత మోసం చేస్తున్నారా పారిజాతం జ్యోత్స్నాలు నన్ను అని చెప్పేసి శివనారాయణ ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు. ఇంకా డాక్టర్ హారిక అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. కార్తీక్ గారు ఏమైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చేయండి, నేను బయలుదేరుతున్నాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోగానే ఇంకా డోర్ చాటును ఉన్న శివనారాయణ లోపలికైతే వస్తాడు. వచ్చి, అమ్మా దీప, నువ్వు నా మనవరాలువా? ఏరా కార్తీక్, ఇంత పెద్ద నిజాన్ని ఎలా దాచగలిగారా? ఏంట్రా అసలు మీరు చేసే పనులు? మీ నాన్న కూడా, దశరథ కూడా ఈ విషయం తెలిసే ఉంటుంది కదమ్మా అని చెప్పేసి దీపతో అంటూ ఉంటే, అవును తాతయ్య, మొన్నే మేము నాన్నకు నిజం చెప్పాము, నేనే నీ సొంత మనవరాల్ని అని దీప చెప్పేసరికి ఒక్కసారిగా దీపను హగ్ చేసుకుంటాడు శివనారాయణ. నేను జ్యోత్స్నాని భుజాల మీద ఎక్కించుకొని పెంచానమ్మా, కానీ నా సొంత మనవరాలవైన నువ్వు ఎక్కడో ముత్యాలంపాడులో పేదరికంలో పెరిగావు.
ఎదిగావు. ఇక నిన్ను అలా ఉండనివ్వను. నా ఆస్తి మొత్తానికి నిన్ను వారసురాలను చేస్తాను. నా ఏకైక వారసురాలివమ్మా నువ్వు. నా బంగారు తల్లివమ్మా నువ్వు అని చెప్పేసి దీపను బాగా మురుసుకుంటూ ఉంటాడు శివన్నారాయణ. వాళ్ళిద్దరినీ అలా చూస్తూ కార్తీక్ అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. ఇది కదా దీప నువ్వు కోరుకున్నది అని కార్తీక్ తన మనసులో అనుకుంటాడు.